కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్కు రాజధాని అమరావతి ప్రాంతంలో నిరసన సెగ తగిలింది. మందడం గ్రామ సభలో మంత్రి నారాయణ ముందే తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంటూ రామారావు అనే రైతు ప్రాణాలు కోల్పోయాడు. రైతు రామారావు కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్తో కలిసి కేంద్ర మంత్రి పెమ్మసాని వెళ్లారు. దీంతో రైతు కుటుంబం ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ వల్లే చనిపోయాడంటూ నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కేంద్ర మంత్రి సానుభూతి తమకు అవసరం లేదని మండిపడ్డారు. రైతులను చంపేయడానికి వచ్చారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ వల్లే తమ బావ రామారావు చనిపోయారంటూ ఆయన బావమరిది ఆవేదన వ్యక్తం చేశారు. పోయిన మనిషిని తిరిగి తీసుకొస్తారా అని కుటుంబ సభ్యులు నిలదీశారు. మీరందరూ చంపేయడానికి వచ్చారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో రోడ్డు నిర్మాణం కోసం భూములు కోల్పోతున్న రైతులతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతు రామారావు తన ఆవేదనను మంత్రి ముందు వెళ్లగక్కారు. ముక్కలు ముక్కలుగా ప్లాట్లు కేటాయించి తమ గొంతు కోస్తున్నారని వాపోయారు. గతంలో మంత్రి చెప్పడం వల్లే తమకు వాగు సమీపంలో ప్లాట్లు ఇచ్చారని ఆరోపించారు. తాను రోడ్డు కోసం ఇల్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని, అయితే ఇళ్లు కోల్పోయే తమ అందరికీ తాళాయపాలెంలో సమీపంలో సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన ఒకే చోట స్థలాలు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. అందరికి వినపడాలి, మైక్ ఇవ్వండి. తీసుకోండి. మాకు ఎక్కడ ఇస్తారంటే శ్రీరాశి రోడ్డు పొలాలు ఇచ్చాం. సింగపూరాలకు ఇచ్చిన దాంట్లో 2 ఎకరాలు తీసుకొచ్చి వాగులో కొట్టాడు నారాయణ గారు లాడర్ అని. ఎవరు చెప్పు నీళ్లు పట్టింది. మరి ఆయన కొట్టమంటే వాళ్ళు కొట్టింది. ఇంతరోజు నీళ్లు పట్టినాయి. ఈ ఇల్లు ఇచ్చి మేము బొచ్చలు పట్టుకొని బజార్లో అడుక్కున్నాం కదా. అది సింగపూర్ ఆ శ్రీరాశి రోడ్డు అవసరం ఉంది. మా మొత్తానికి ఒకసారి ఎందుకంటే ఎవరి వాళ్ళకి ఇచ్చానుకో హైదరాబాద్ అందరికి వినపడాలి, మైక్ ఇవ్వండి. తీసుకోండి. మాకు ఎక్కడ ఇస్తారంటే శ్రీరాశి రోడ్డు పొలాలు ఇచ్చాం. సింగపూరాలకు ఇచ్చిన దాంట్లో 2 ఎకరాలు తీసుకొచ్చి వాగులో కొట్టాడు నారాయణ గారు లాడర్ అని. ఎవరు చెప్పు నీళ్లు పట్టింది. మరి ఆయన కొట్టమంటే వాళ్ళు కొట్టింది. ఇంతరోజు నీళ్లు పట్టినాయి. ఈ ఇల్లు ఇచ్చి మేము బొచ్చలు పట్టుకొని బజార్లో అడుక్కున్నాం కదా. అది సింగపూర్ ఆ శ్రీరాశి రోడ్డు అవసరం ఉంది. మా మొత్తానికి ఒకసారి ఎందుకంటే ఎవరి వాళ్ళకి ఇచ్చానుకో హైదరాబాద్ మంత్రి ఎదుట తన గోడు వెళ్లబోసుకున్న కొద్దిసేపటికే రాములు కూర్చున్న కుర్చీలోనే కుప్పకూలిపోయాడు. అక్కడున్న అధికారులు, ఇతర రైతులు వెంటనే స్పందించి సిపిఆర్ చేశారు. హుటాహుటన మంత్రి కాన్వాయ్లోని వాహనంలోనే మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆలస్యమైంది. మార్గ మధ్యలోనే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనతో మందడం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలోనే రైతు మృతి చెందడం స్థానికులను తీవ్రంగా కలిచివేసింది.